నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు బీజేపీ అధినాయకత్వం, ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర భావోద్వేగ సన్నివేశం చోటు చేసుకుంది. ఓ పెద్దాయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మోదీ ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో ఆ వృద్ధుడు ఎవరనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. పశ్చిమ బెంగాల్లో సీఎం సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ ఓ పెద్దాయన్ని శాలువాతో సత్కరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాదాభివందనం కూడా చేశారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? ఆయనే మఖన్ లాల్ సర్కార్. పశ్చిమ బెంగాల్లోనే అత్యంత సీనియర్ బీజేపీ కార్యకర్త. నిబద్ధతకు మారుపేరు. మఖన్ లాల్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగంగా 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జన సంఘ్లో ఆయన చేరారు. ఒక దేశం ఒక జెండా అనే నినాదంతో 1952లో కాశ్మీర్లో జాతీయ జెండాను ఎగరవేయడానికి శ్యామ్ ముఖర్జీ ప్రయత్నించారు. ఆ సమయంలో మఖన్ లాల్ కూడా ఉన్నారు. ఆ ఉద్యమంలో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. ఆ తరువాత అంటే 1977లో బీజేఎస్ జనతా పార్టీలో విలీనమైన తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. ఇక సిలిగురి సంస్థాగత జిల్లాకు మొదటిసారి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మఖన్ లాల్ 1980లో బీజేపీ ఆవిర్భవించిన తరువాత పశ్చిమ దినాజ్పూర్, డార్జిలింగ్, జల్పాయిగురి జిల్లాలకు సంస్థాగత సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు కేవలం ఏడాది కాలంలోనే సుమారు 10,000 మంది సభ్యులను చేర్పించారు. సాధారణంగా ఏ నేత ఒకే పదవిలో రెండేళ్లకు మించి ఉండని ఆ కాలంలో ఆయన 1981 నుంచి వరుసగా 7 ఏళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఇలా మఖన్ లాల్ బీజేపీలో కొనసాగుతూ రాగా ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీల హవా బలంగా ఉన్న రోజుల్లోనూ రాజకీయ ఒత్తిళ్లు, ఒడిదుడుకులను తట్టుకుంటూ మఖన్ లాల్ కాషాయ జెండాను మోశారు. ఇక రాష్ట్రంలో తొలిసారి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోగా ఈ నేపథ్యంలోనే మోదీ ఆయన్ని సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే దీన్ని బీజేపీ సిద్ధాంతాల కోసం ఏళ్ల తరబడి శ్రమించిన ఒక సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవమని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలుకుతూ బెంగాల్లో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన చారిత్రాత్మక సమయంలో పార్టీ పునాదులు బలోపేతం కోసం కష్టపడిన పాతతరం కార్యకర్తను ఈ విధంగా సత్కరించడం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఏది ఏమైనప్పటికీ దేశ ప్రధాని ఒక సామాన్య సీనియర్ కార్యకర్తకు అంతటి గౌరవాన్ని ఇవ్వడం చాలా గొప్ప విషయం. అలాగే సువేందు అధికారి నాయకత్వంలో నవశకం మొదలవుతున్న తరుణంలో ఈ దృశ్యం బెంగాల్లోనే కాదు దేశ ప్రజలందరిలోనూ చిరస్థాయిగా నిలిచిపోతోంది.